తెలంగాణలో జూబ్లీ బైపోల్ ముగిసి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్న రేవంత్ సర్కార్ దీంతో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ మళ్లీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ పెద్దలతో కసరత్తు ప్రారంభించారని గాంధీ భవన్ వర్గాల టాక్. ఇప్పటికే తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ కేబినెట్ లో కూడా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమెకు త్వరలోనే రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు కల్పించబోతున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత కేసీఆర్ పాలనలో విజయశాంతి సేవలను నాటి ప్రభుత్వం గుర్తించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇటీవల విజయశాంతికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రాములమ్మకు పార్టీ పెద్దలు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే రాములమ్మ సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మహిళలకు పెద్దపీట వేస్తూ మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి కేబినెట్ లోకి తీసుకుని హోంశాఖ పదవిని అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాల్ని రేవంత్ సర్కార్ పంపాలని భావిస్తోందట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం సాగినా ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఏదో గుడ్ న్యూస్ చెప్తారని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. కానీ నేతలు ఆశలు నెరవేరటం లేదు. అయితే మొన్నటి వరకు ఉన్న ఈక్వేషన్ వేరు, ఇప్పుడు మారిన పరిస్థితులు వేరని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని హైకమాండ్ లెక్కలు వేసుకుంటుందట. అందుకే ఆమెకు కేబినెట్ లోకి పంపాలని డిసైడ్ అయినట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విజయశాంతి అనూహ్యంగా రేసులోకి రావడంతో ఎవరికి చెక్ పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖలున్నాయి. కొందరు మంత్రులు 2 3 శాఖలను నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు అదనపు శాఖల నిర్వహణను భారంగా భావిస్తున్నారు. అయితే త్వరలోనే కేబినెట్ భర్తీలో ఈ శాఖలన్నీ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ హోంశాఖను మాత్రం మహిళా నేతకే ఇవ్వాలని హైకమాండ్ భావిస్తుందట. మహిళా నేతకు అవకాశం ఇవ్వడం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుందని అధికార కాంగ్రెస్ ఆలోచనగా ఉందట. మరి దీనిపై ఏఐసీసీ నుండి అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరి విజయశాంతికి గోల్డెన్ ఛాన్స్ హోంమంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని మీరు భావిస్తున్నారా? ఆమెకు ఈ పదవి సరైందేనా? మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.